అలాగే గ్రామంలో జలధార జలహారతి ఘనంగా నిర్వహణ, నీటి సంరక్షణపై ఎమ్మెల్యే పిలుపు. డోన్ మండలంలోని యాపదీన్నే గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా వాటర్ పాజిటివ్ ఆంధ్ర థీమ్ తో జలధార జలహారతి కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి డోన్ శాసనసభ్యులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని నీటి వనరులకు జలహారతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నీరు జీవనాధారం కావడంతో దాని సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భూగర్భ జలాలను కాపాడడం, వర్షపు నీటిని నిల్వ చేయడం, చెరువులు మరియు కాలువలను పరిరక్షించడం ద్వారా నీటి కొరత సమస్యలను గణనీయంగా తగ్గించవచ్చు అని తెలిపారు. అలాగే స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పరిశుభ్రతను పెంపొందించడమే కాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన వెల్లడించారు. గ్రామ ప్రజలు, యువత, మహిళా సంఘాలు సమిష్టిగా కృషి చేస్తే గ్రామ అభివృద్ధి వేగవంతమవుతుంది అని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆ నీళ్లు తెప్పించడం జరిగింది అంతరినివా నుంచి. కాబట్టి ఇట్లాంటి ఒక మంచి నాయకుని ఎంట ప్రజలకు అందుబాటులో ఉండి ఏంటి సార్ మరి ముందు వాడి మన రాష్ట్ర ప్రభుత్వము, మన ముఖ్యమంత్రి గారు అందరూ కూడా కొత్తగా జలధార జలహారతి అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. మరి దీంట్లో ఈరోజు 3వ శనివారంలో భాగంగా ఈ కార్యక్రమం సాసాలో భాగంగా జలధార జలహారతి కార్యక్రమం కింద ఇచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యుల సార్ గారికి ఫస్ట్ ఒకసారి క్లాప్ ద్వారా ఆహ్వానిస్తాం. సారు ఇంత దూరం మీ దగ్గరికి వచ్చి ఆపల దినకు వచ్చి నిజంగా పార్టిసిపేట్ చేయడం మనందరం కూడా హ్యాపీగా సంతోషించదగ్గ విషయం. ఒక్కటే చూడండి, ప్రతి 3వ శనివారం కూడా రాష్ట్ర ప్రభుత్వం సాసా కింద అంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పోకుండా మీ ఊరికి మీకు పెద్దగా ఇన్ఫర్మేషన్ లేకుండా ఆయన రావడం, మీరు ఇంతమంది మరి ఆయనను స్వాగతించినందుకు మీకు అందరికీ కూడా గ్రామ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఇందాకనే చెప్పినాడు మన ప్రభుత్వము నీటికి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. అదే పద్ధతుల్లో మన ఎమ్మెల్యే గారు కూడా రైతు నాయకుడు. ఎక్కడైనా కానీ ఏ ఊర్లో అయినా నీటి కొరత ఉండకూడదు, తాగేదానికి నీటి కొరత ఉండకూడదు, రైతులకు సాగు చేసుకునేదానికి కూడా నీటి కొరత ఉండకూడదు అనే లక్ష్యంతో సార్ పనిచేస్తున్నాడు. కాబట్టి ఇప్పటికే మన డోను, ప్యాపిలి మండలాల్లో 40 చెరువులు, మీ చెరువు ఎట్లయితే నీళ్లతో నిండుకుండలాగా ఉందో అట్లే 40 చెరువులు మరి కలకలలాడుతున్నాయి. మరి ఇందులో మన దగ్గర ఈసారి జలధార జలమే జీవం అనే కాన్సెప్ట్ కింద జలధార జలహారతి చేపడుతున్నాం. ఇందులో 100 రోజుల కార్యక్రమం ఇది. 14/7 అంటే జూలై 14వ తేదీ నాటికి 100 డేస్ పూర్తి అంటే భారం ఆర్థిక పరిస్థితి తగ్గించడానికి త్వర పెడతాం. ఇంకా ముందు మంచి పథకాలు వస్తాయి. ఈ పథకాలు జీవించాలి. ఇది కూడా సోలా పెడుతున్నాం, ప్రతి సోలా పెడుతున్నాం. ఎస్టీలకు మన ఎమ్మెల్యే దాంట్లో 5,000 మందిని ఎస్సీలు గుర్తించాం. ఎస్సీలు అయిపోయినాక బీసీకి అంటే ఎవరు కూడా డబ్బులు లేకుండా, కరెంట్ బిల్లు లేకుండా అంతా కూడా సోలార్ పెడతాం. 2 మెగావాట్ 100% సబ్సిడీ పెడుతున్నాం. ఇది కూడా స్టార్ట్ అయింది. మన అంబేద్కర్ రోజు కూడా నేను మన రేపల్లి పెట్టాను. ఎన్టీఆర్ ఫస్ట్ టైం మనం అక్కడ ఫోటో చేసాం.